ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓటమితో లక్నో సూపర్ జైంట్స్ జైత్రయాత్రకు అడ్డుకట్ట పడింది. ఐపీఎల్ 2024లో హ్యాట్రిక్ విజయాల తర్వాత సొంత మైదానంలో తొలి పరాజయాన్ని మూటకట్టుకుంది. తద్వారా 160కి పైగా పరుగులు స్కోర్ చేస్తే లక్ష్య ఛేదనలో లక్నో ఖచ్చితంగా గెలుస్తుందనే రికార్డు చెదిరిపోయింది. ఈ నేపథ్యంలో లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఓటమిపై విచారం వ్యక్తం చేశాడు. తాము కనీసం ఇంకో 15 నుంచి 20 పరుగులు సాధిస్తే ఫలితం వేరేలా ఉండేదని అభిప్రాయపడ్డాడు. శుభారంభం లభించినా దానిని భారీ స్కోరుగా మలచడంలో విఫలమయ్యామని పేర్కొన్నాడు. పిచ్ పరిస్థితులను సద్వినియోగం చేసుకున్న ఢిల్లీ చైనామెన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తమను దెబ్బకొట్టాడని కేఎల్ రాహుల్ అన్నాడు. ఇక కొత్త బ్యాటర్ జేక్ ఫ్రేజర్ మెక్గర్క్ ఎలా ఆడతాడన్న విషయంపై తమకు అవగాహన లేదని, అయితే అతడు అద్భుత బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడని ప్రశంసించాడు. ప్రస్తుత జనరేషన్లో న్యాచురల్ బ్యూటీ అంటే సాయి పల్లవినే. ఎందుకంటే చాలా సాధారణమైన పాత్రలో చేస్తూనే సూపర్ హిట్స్ కొట్టింది. ప్రస్తుతం హిందీలో భారీ బడ్జెట్లో తీస్తున్న రామాయణం మూవీలో నటిస్తుంది. అయితే ఇందులో నటిస్తున్నందుకు కళ్ళు చెదిరే రెమ్యూనరేషన్ తీసుకుంటుందనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ప్రేమం అనే మలయాళ మూవీతో హీరోయిన్గా మారిన సాయి పల్లవి ఆ తర్వాత ఫిదాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం తమిళంలో ఓ మూవీ చేస్తున్న సాయి పల్లవి హిందీలో ఆమీర్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా పరిచయమవుతున్న సినిమా చేస్తుంది. అలానే రణబీర్, యష్ తదితరులు నటిస్తున్న రామాయణంలోనూ సీత్రపాత చేయబోతుంది. త్వరలో ఈ ప్రాజెక్ట్ని అధికారికంగా ప్రకటించబోతున్నారు. సాధారణంగా ఒక్కో సినిమాకు 2 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే సాయి పల్లవి 3 భాగాలుగా తీస్తున్న రామాయణం కోసం మాత్రం 10 నుంచి 15 కోట్ల వరకు తీసుకుంటుందని టాక్. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం నయనతారను దాటేసే రికార్డు సృష్టించినట్లే. ఐపీఎల్ 2024లో భాగంగా లక్నో సూపర్ జైంట్స్ మ్యాచ్ సందర్భంగా ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ అంపైర్తో దురుసుగా ప్రవర్తించాడు. రివ్యూ విషయంలో ఫీల్డ్ అంపైర్తో చాలాసేపు వాగ్వాదానికి దిగాడు. ఆఖరికి తప్పు తనదని తేలడంతో మిన్నకుండిపోయాడు. లక్నో ఇన్నింగ్స్ 4వ ఓవర్లో ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా దిగ్గజ వికెట్ కీపర్, బ్యాటర్ ఆడమ్ గిబ్రెస్ట్ రిషబ్ పంత్ తీరుపై మండిపడ్డాడు. అంపైర్తో దురుసుగా ప్రవర్తించిన పంత్ లాంటి ఆటగాళ్లను ఖచ్చితంగా పనిష్ చేయాలని విజ్ఞప్తి చేశాడు. మెగాస్టార్ చిరంజీవి పేరు చెప్పగానే 150కి పైగా సినిమాలు, ఎన్నో అద్భుతమైన పాత్రలు గుర్తొస్తాయి. ప్రస్తుతం విశ్వంబర అనే మూవీ చేస్తున్న చిరు యంగ్ హీరోలపై ఎప్పటికప్పుడు తన అమితమైన ప్రేమను చూపిస్తుంటారు. ఇప్పుడు అలానే సౌత్ ఇండియా ఫెస్టివల్ 2024లో మాట్లాడుతూ హనుమాన్ మూవీ ఫేమ్ తేజ సజ్జని ఆకాశానికి ఎత్తారు. ఆ కుర్రాడిని చూసారా అంటూ యాంకర్కి తేజ సజ్జను చూపిస్తూ అతడు హనుమాన్ సినిమా చేశాడు. కానీ 25 ఏళ్ల క్రితం బాలనటుడిగా కెరీర్ మొదలుపెట్టాడు. నాతో మూవీస్ చేశాడు. ఇంద్ర చిత్రంలో నటించాడు. ఆ తర్వాత ఎంతో ఎదిగాడు. అతడికి ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు. నన్ను అభిమానిస్తూ నా చిత్రాలను స్ఫూర్తిగా తీసుకుని హీరో అయ్యాడు. హనుమాన్తో తనను తాను నిరూపించుకున్నారని పేర్కొన్నారు. నమిత్, నేను కలిసి రామాయణంపై మూవీ చేస్తే బాగుంటుందని చాలాసార్లు అనుకున్నాం. కానీ అంత పెద్ద సబ్జెక్ట్ తీయాలంటే అది మామూలు విషయం కాదు. బడ్జెట్స్ కూడా సరిపోవు. అందుకే నేను కూడా కో-ప్రొడ్యూస్ చేయాలనుకున్నాను. ఈ రామాయణం కోసం ఎంతైనా కష్టపడతానో అన్నారు కేజీఎఫ్ ఫేమ్ హీరో యష్. ఆయన నిర్మాణ సంస్థ మాస్టర్ మైండ్ క్రియేషన్స్, నిర్మాత నమిత్ మల్హోత్రా నిర్మాణ సంస్థ ప్రైమ్ ఫోకస్ వీడియోస్ కలిసి రామాయణం నేపథ్యంలో ఓ సినిమా నిర్మించనున్నాయి. ఈ చిత్రానికి నితీష్ తివారీ దర్శకుడు. నమిత్ మల్హోత్రా మాట్లాడుతూ మన దేశ ప్రగతి అయిన రామాయణాన్ని తీయడంలో న్యాయం చేయగలననిపిస్తుందన్నారు. కాగా నితీష్ తివారీ దర్శకత్వంలో రాముడిగా రణ్వీర్ కపూర్, సీతగా సాయి పల్లవి రామాయణ చిత్రం షూటింగ్ జరుగుతుంది. ఈ చిత్రానికి నమిత్ మల్హోత్రా, యష్ నిర్మాతలనే టాక్ వినిపిస్తుంది. ఉత్తరాంధ్రలో సిద్ధం సభలకు ఊహించిన రెస్పాన్స్ వచ్చిందని వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ రానున్న రోజుల్లో మరో 3 సభలను నిర్వహిస్తామని వెల్లడించారు. ఏలూరు, అనంతపురంతో పాటు నెల్లూరు లేదా ఒంగోలులో ఇంకో సభ ఉంటుందన్నారు. సీఎం జగన్ కార్యకర్తలను స్వయంగా కలిసి ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమం అనేవి సీఎం జగన్కు 2 కళ్ళు లాంటివి. గడిచిన 5 ఏళ్లలో మా ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలు చూస్తున్నారు. చంద్రబాబు విజన్ కేవలం వారిని అభివృద్ధి చేసుకోవడమే అంటూ వైవి అన్నారు. అమరావతి అభివృద్ధి తప్ప రాష్ట్ర ప్రజలతో సంబంధం లేనట్లుగా వ్యవహరించారు. ఖచ్చితంగా 3 రాజ్యసభ సీట్లను కైవసం చేసుకుంటాం.
చంద్రబాబు చేసే కుట్రలు ఫలించవు, మా ఎమ్మెల్యేలంతా మా వైపే ఉన్నారని వైవి సుబ్బారెడ్డి అన్నారు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా గురించి న్యూజిలాండ్ మాజీ క్రికెటర్, కామెంటేటర్ సైమన్ డౌల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పాండ్యా ఏదో ఇబ్బందితో బాధపడుతున్నాడని, అయినా ఆ విషయాన్ని మాత్రం బయటపెట్టడం లేదని అభిప్రాయపడ్డాడు. కావాలనే తన సమస్య గురించి అతను దాచిపెట్టినట్టు కనిపిస్తుందని సైమన్ డౌల్ చెప్పుకొచ్చాడు. కాగా ఐపీఎల్ 2024 సందర్భంగా ముంబై ఇండియన్స్ కెప్టెన్గా కొత్త ప్రయాణం మొదలుపెట్టిన హార్దిక్ పాండ్యాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ఓవైపు రోహిత్ శర్మపై కెప్టెన్గా వేటుకు పాండ్యానే కారణమని ముంబై అభిమానులు అతన్ని పెద్ద ఎత్తున ట్రోల్ చేయగా, మరోవైపు హ్యాట్రిక్ పరాజయాల కారణంగా పాండ్యాపై విమర్శలు వెల్లువెత్తాయి. అంతేకాకుండా వరల్డ్ క్లాస్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను కాదని తొలి మ్యాచ్లో తానే బౌలింగ్ అటాక్ ఆరంభించడం కూడా పాండ్యాపై విమర్శలకు కారణమైంది.